హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. 3-4 రోజుల నుంచి అయితే మన తెలంగాణలో ఫుల్ వర్షాలు అయితే పడుతున్నాయి. ఆ విషయం అయితే అందరికీ తెలిసిందే. పొద్దున రాత్రి రికం లేకుండా పడుతున్నాయి. వాగులు, వంకలు, చెరువులు అన్నీ నిండుతున్నాయి. అలాగే కామారెడ్డి డిస్టిక్లో అయితే ఇంకెక్కువ ఉన్నాయి వర్షాలు. వర్షం మా ఊర్లో కూడా చాలా పడ్డది. బాన్సోడకు పిట్లంకు వెళ్ళడానికి రోడ్ బంద్ అయింది. అదే చూడడానికి మేము కూడా వెళ్తున్నాం బైక్ పైన. కొద్దిసేపు అయితే అక్కడికి చేరుకుంటాము. ఇగో చాలా మంది వచ్చుకుంటూ చూసుకుంటూ పోతారు వాటర్ని. ఇవన్నీ అవే కనిపించద్ది. ఇవన్నీ పొలాలే నిజానికైతే అసలు. కానీ ఇక్కడ రంగాయ చెరువు అని ఉంటుంది ఒకటి మాది. అక్కడ నుంచి వాగు వెళ్ళడం వలన మొత్తం అన్నీ మునిగిపోయినాయి పొలాలు. వాటర్ వచ్చేసినాయి మొత్తం. ఇగో మా కొడుకు, నేను, మా ఆయన అందరం వచ్చినాం. నీళ్ళైతే చూడండి మస్తు సరదాగా అనిపించింది చాలా. మా బాబు నేనైతే ఎంత మంచిగా ఎంజాయ్ చేసినాం ఫుల్గా నీళ్ళతోటి ఇద్దరం కూడా. ఎందుకంటే కొత్త నీళ్ళు కదా, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ కూడా రానే రాదు. ఇక అందు గురించి దొరికినప్పుడే యూజ్ చేసుకోవాలి ఏదైనా. ఈ నీళ్ళన్నీ రోడ్డుకు దాటనిది, ఊర్లోనే ఉండాలి ఎవరైనా సరే. నీళ్ళు మొత్తం పోయిందాక గేట్కి అయితే ఎవరికి వెళ్ళడానికి వీల్లేదు. మొత్తం చెరువు నిండిపోయినట్టు చిన్న నిజాం సాగర్ అయిపోయింది. మినీ నిజాం సాగర్ లెక్క అయిపోయినాయి వాటర్ మొత్తం. ఎంత మస్తు వచ్చినాయి కదా వాటర్ అయితే. అన్ని జిల్లాల కంటే కామారెడ్డి జిల్లాలోనే ఎక్కడ చూసినా వర్షాలు ఫుల్ నిండిపోయినాయి. మస్తు సెల్ఫీలు, ఫోటోలు అయితే మస్తు దిగినరు. ఊరు మొత్తం వచ్చుకుంటా దిగుకుంటా పోయినరు నీళ్ళని చూసుకుంటా. మళ్ళీ చూద్దామంటే ఈ విధంగా గంగమ్మ తల్లి ఎప్పుడు దర్శనం ఇస్తుందో. మళ్ళీ చాలా సంవత్సరాలకి ఇంతగానం వర్షం పడ్డది ఇక్కడ. ఎన్నడూ కూడా పడలేదు అసలు. నేను వచ్చిన నుంచి అయితే అసలుకే లేదు. నేను వచ్చి కూడా 12 ఏళ్ళు అవుతుంది ఇక్కడ. కానీ ఇంత వర్షం అయితే ఎప్పుడు కూడా పడలేదు. ఫస్ట్ టైం పడ్డది వర్షం. చాలా మంచిగా అనిపించింది. మస్తు ఎంజాయ్ చేసినాం గొడుగు పట్టుకొని. మావాడు వెనకకి వాటర్ వస్తున్నాడు అన్ని నీళ్ళు. మమ్మీ మమ్మీ అనుకుంటా ఫుల్గా. పక్కకి వాగు కూడా వారుతుంది చూడండి. రోడ్ దాటి ఇక్కడికైనా వచ్చినాం. పొలాలకైనా తవ్వు ఉన్నది. ఎవరికైనా ఎమర్జెన్సీ వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది చూడండి. మొత్తం ఇది మెయిన్ ఎంట్రెన్స్ లోపలికి ఊర్లోకి వెళ్ళే దారిది మొత్తం నిండిపోయింది. ఇక్కడ ఒక ట్రాక్టర్, అక్కడ ట్రాక్టర్లు పెట్టేసారు. పొరపాటున ఎవరన్నా రాత్రిపూట కానీ తెలియక ఎవరన్నా రాగిలని. ఇది పిట్లం వెళ్ళే రోడ్డు ఇటు సైడ్. అక్కడ కూడా బాగా వారుతుంది. మేము అంత దూరం వెళ్ళలేము, ఇక్కడనే ఉన్నాం అన్నట్టు. చూడండి ఎంత నిండిపోయింది. బస్ స్టాండ్ కూడా మునిగిపోయింది అందులో. ఇవన్నీ ముగించుకొని చూద్దాం. బాన్స్వాడ దగ్గర కూడా ఒక బ్రిడ్జ్ ఉంది, అక్కడ కూడా ఫుల్ వాటర్ వచ్చినాయని అన్నారు. సర్లే చూసేద్దాంలే, వర్షం అయితే లేదు కదా అనేసి బయలుదేరినాం. అక్కడికి కూడా చేరుకొని ఇక్కడ చూడండి ఇవే బాన్స్వాడ దగ్గర బ్రిడ్జ్, బొల్లకపల్లి దగ్గర అన్నట్టు. మంజీరా వాటర్ ఎలా వారుతున్నాయో. నిజాం సార్ గేట్లు ఎత్తివేసిండ్రు కదా నిన్న, మొత్తం వాటర్ ఇవే. ఇంకా నిన్న మొన్న అయితే బ్రిడ్జ్కి ఆనుకోవడానికి వచ్చినాయి. ఇప్పుడు మేము చూడడానికి వెళ్ళినాం కాబట్టి తక్కువైనాయి, అంత లేవు. ఉన్నాయి కానీ మామూలుగా ఉన్నాయి అన్నట్టు. బ్రిడ్జ్ నిండా లేవు. వాటర్ చూసి వస్తుండగా అయితే పానీపూరి తిన్నాం గరం గరంది. వేడి వేడి మక్క బుట్టలు తిన్నాం. సరదాగా ఎంజాయ్ చేసి వచ్చేసినాం అన్నట్టు. పోయేటప్పుడు వెదర్ అంతా కూల్గా ఉండే కానీ వచ్చేటప్పుడు మాత్రం ఎండగొట్టింది. ఇగో కనిపిస్తుంది చూడండి రోడ్డు పైన. రోడ్డు కూడా బాన్స్వాడ రోడ్ ఏం బాగలేదు, అన్ని గుంతలు గుంతలు ఉన్నాయి. ఈ వర్షాలలో అయితే స్లిప్ అవుతాయి చాలా బండ్లు కూడా. అంత బాగానే లేదు రోడ్డు. వచ్చేటప్పుడు కూడా చాలా కనిపిస్తూనే ఉంటాయి చూడండి రోడ్లు. మా ఊరి దగ్గర ఇంకొక చెరువు వాగు వారుతుందండి. ఇది చూడలేము ప్రొద్దునని ఈవినింగ్ వచ్చేటప్పుడు దీన్ని కూడా చూసేసి వచ్చినాం. ఇక్కడ చూడండి అలుగు వారుతుంది మొత్తం వాటర్. మా బాబు, మా ఆయన అయితే ఇక వాటర్ దగ్గరికి వెళ్తున్నారు. ఇక చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు. అందరూ వర్షాలు పడంగా ఫుల్ ఎంజాయ్ చేయడానికి వాటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. కానీ జాగ్రత్త ఉండండి, ఎందుకైనా మంచిది. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.